ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటున్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ ఫేస్ టు ఫేస్. విశాఖ కేంద్రంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక దిశానిర్దేశం చేస్తారని లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి వస్తున్నారు. నాతో పాటు పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈరోజు పెద్ద ఎత్తున ఒక మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్కి సంబంధించి చాలామంది కార్యకర్తలు వస్తున్నారు. ఏంటి సార్, ఎటువంటి దిశానిర్దేశం పార్టీ ఇవ్వబోతోంది ఈరోజు? తప్పకుండా రాబోయే రోజుల్లో 2 నెలల కాలంలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయానికి ఏ విధంగా పాటుపడాలి, ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని ఒక సందేశం ఇచ్చేదానికే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారుగా 34 నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలకి నాయకులకి పెద్ద ఎత్తున సమీకరణ చేసి పార్టీ నాయకత్వం అన్నీ ఏర్పాటు చేసింది. కాబట్టి వాళ్ళకి రాబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా మన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఒక సందేశం ఇచ్చేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్, ముఖ్యంగా చాలా చోట్ల నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చారు, అయితే పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక డిస్కషన్ ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తరుణం ఇది. ఈ రోజు ఇచ్చేటువంటి స్పీచ్ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి ఎలక్షన్కి సంబంధించి ఒక ఎజెండా సెట్ కాబోతుంది పార్టీకి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ స్పీచ్ మీద, ఈ మీటింగ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు గెలవటానికి ఏ విధంగా కంకణం కట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారో అందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు కూడా మార్పు చేయటం జరిగింది. దానికే ఏ విధంగా అభ్యర్థులు గెలుపుకి కృషి చేయాలి మీరందరూ. అభ్యర్థి ఎవరనేది కాదు, మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల 9 నెలల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి ఇంకా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కూడా జరగాలంటే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి అని చెప్పి కార్యకర్తలు ప్రజలు అంతా కోరుకుంటున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు, ఒక పచ్చ మీడియాలు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఏ విధంగా తిప్పికొట్టాలని ఇందులో భాగంగానే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 2019లో ఒక ప్రతిపక్ష పార్టీగా పాదయాత్ర చేసి ఆ వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్కి వెళ్ళింది. బట్ ఈసారి మేము సంక్షేమ పథకాలు చేశాము, దాని ఆధారంగా ఓటు వేయమని అడుగుతున్నట్లు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతానికి భీమిలి నియోజకవర్గంలో భారీ ఎత్తున సభకు ఎలక్షన్ ఎందుకు ఇక్కడ నుంచి ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడతారు? రాష్ట్రానికి ఒక సందేశం, పార్టీ కార్యకర్తలకు కూడా దిశా నిర్దేశం చేయబోతున్నారు. తప్పనిసరిగా ఏ విధంగా రాబోయే రోజుల్లో 2019 జరిగిన ఎలక్షన్స్ అయితే తెలియజేసుకుంటూ వచ్చిన చంద్రబాబు గౌరవ